దేశానికైతే స్వాతంత్రం వచ్చింది, కానీ ఈ దేశంలో నివసిస్తున్న ప్రజలకు స్వాతంత్రం వచ్చిందా? ఈరోజు భారతదేశము 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది, కానీ ఈ లోకంలో నివసిస్తున్న ప్రజలకు ఇంకా సంపూర్ణమైన స్వాతంత్రము దొరకలేదు. ఎందుకు అని అంటే బైబిల్ చాలా స్పష్టంగా చెబుతుంది, పాపం చేయు ప్రతివాడు కూడా పాపమునకు దాసుడు. ఈ పాపము అనే బానిసత్వము చాలా భయంకరమైనది. ఎప్పుడైతే మానవుడు ఈ పాపం అనే బానిసత్వం నుండి బయటకు వస్తాడో అప్పుడే మానవునికి నిజమైన స్వాతంత్రము దొరుకుతుంది. ఈ నిజమైన స్వాతంత్రాన్ని ఇవ్వాలని ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకంలోనికి శరీరధారిగా వచ్చారు. ఆయన శిలువ పైన మరణించి ఆయన పవిత్రమైన రక్తమును చిందించి ఆ పవిత్రమైన రక్తం ద్వారా ఇదిగో ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడి యొక్క పాపాన్ని ఆయన తుడిచివేస్తూ ఉన్నాడు. తద్వారా ఆయన నిజమైన స్వాతంత్రాన్ని ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు మానవునికి నిజమైన స్వాతంత్రము ప్రభువైన యేసుక్రీస్తు వారిలో మాత్రమే ఉన్నది.